ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. వేవేల దూతలతో కొని ఆడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభు. సర్వోన్నతుడా, నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన. వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. నిలబడేది నేను కానీ ప్రభు, మాట్లాడేది మీరు ప్రభా. మీరుండి మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. ఏ వాక్యమునైతే విత్తబోచున్నానో వాక్యంలో ఫలించే భాగ్యమును దయచే ప్రభా. నేను నీకు తెలుసు నేను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. సిద్ధపాటు మనసును కలిగి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మారు మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, వినిచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలం నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 16 అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు ఎలాగో రాయబడి ఉన్నవి. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిరి. ఎవరితో? మీరు పోయి దేవుని కోపము నిండి 7 పాత్రలను భూమి మీద కుమ్మరించి ఆలయంలో నుండి గొప్ప స్వరము వినుట దేవదూతలకి వినిపించెను. ఆ స్వరము వినబడుట దేవదూతలకు వినబడి అంతటా మొదట దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ మృగము యొక్క ముద్ర గలవానికి దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికిని బాధాకరమైన చెడు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజల జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదిలోని జలధారలలోనే కుమ్మరింపగా అవి రక్తమాయెను. మొదటి దూత వెలుపలికి వచ్చినప్పుడు పాత్ర భూమి మీద కుమ్మరింపగా ఘోర మృగము యొక్క ముద్ర గలవానికి ప్రతిమకు పడి నమస్కారము చేశాను. అదే రెండవ దూత పాత్రను సముద్రంలో కుమ్మరించగా ఏమను? పీనుగుల రక్తమాయెను. మూడవ దూత అయితే పాత్రలో నదులలో జలధారలో కుమ్మరింపగా అవి రక్తమాయెను. అంటే మొదటి దూత వచ్చినప్పుడు ఏం జరిగినది, రెండవ దూత వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా దేవుని రాకడికి సూచనలు, ఆయన కోపమునకు ఉగ్రతకు సూచనలు. అలాగే అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా మరి పరిశుద్ధుల రక్తము ప్రవక్తల రక్తమును వారికి కార్చినందున తీర్పు తీర్చు వారి రక్తము త్రాగనిచ్చను. ఎలాగో అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలమును ప్రవర్తన పరిశుద్ధుల రక్తమును కాచినప్పుడు తీర్పు తీర్చు వారందరికీ కూడా మనం ఈ లోకంలో తీర్పు తీర్చబడితే దేవుని రాజ్యంలో మనకి తీర్పు ఉంటుందా? తీర్పు లేదని చెప్పుచున్నారు. కానీ మనము తీర్పు తీర్చకూడదు. మనం ఎవరికి? కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. మరి తీర్పు తీర్చబడదని అన్నాడు. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూతలు చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవ సర్వాధికారి, నీ తీర్పు సత్యములను న్యాయములునై ఉన్నవి. బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషుల అగ్నితో కాల్చుట సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయిన. నాలుగవ దూత ఊదినప్పుడు ఏమొచ్చింది? సూర్యుని మీద నిప్పుల వర్షము కురిపించింది. అది పడుట వలన మనుషులందరూ కూడా కాలిపోయిన వేడికి తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము దూషించరు కానీ ఆయన మహిమ పరిచినట్లు వారందరూ కూడా ఏమి పొంది ఉన్నారు? మారు మనసును పొంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ తెగుళ్ళు వచ్చిన వెంటనే ఏం చేస్తారు? మారు మనసు పొంది ఐదవ దూత తన ప్రాంతమును ఘోర మృగమును యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుక ఖర్చుకుంటారు. నిజమే కదండి. మనం ముందు ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాం, తర్వాత చాలా పశ్చాత్తాప పడుతూ ఉంటాం. ముందు మాట్లాడినది బట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు
నాలుకను కరుచుకున్నారు. నాలుగవ దూత ఊదినప్పుడు మారు మనసు పొంది ఉన్నారు. పరలోకమందు వారు మారు మనసు పొంది ఇప్పుడు వారు నాలుకను కరుచుకుని ఉన్నారు. మరియు అది ఎలా ఉన్నదంటే ఘట సర్పము వలె. ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కల్ప వంటి మూడవ పవిత్రాత్మ బయలు వెడలగా చూచి తిని, ఎలాగూ పరిశుద్ధాత్మ మార్గము సిద్ధపరిచినట్టు నీళ్లను ఎండిపోయాను. ఆరవ దూత ఊదినప్పుడు పాత్రను యుఫ్రాటిస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చిన రాజులను మార్గము సిద్ధపరిచిరి. నీళ్ళన్నీ కూడా వింకిపోయాను. ఘట సర్పమును కూడా అబద్ధములాడు నోరు, కపటమైన నోడు, 3 అపవిత్రాత్మలను బయలు వెళ్ళచెను. అవి సూచనలు చేయనట్టి దయ్యములను ఆత్మలనే అవి సర్వాధికారి అయిన దేవుని మహానదిని జరుగు యుద్ధమునకు లోబడుట ఉన్నత రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళిరి. హెబ్రీ భాషలో హారార్ మోగిద్దోనన్ చోటుకు వారిని సాగి చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దినమిల్లా చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకుని ధన్యుడు. దేవుడు ఎలాగూ వచ్చుచున్నాడు? గ్రీక్ భాషలో హారార్ గిదో చోటు సాగిపోయి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, వస్త్రములను దీన మనస్సులను కలిగి ఉండుడని అంటున్నాడు. సంచరించుచున్నాను, దిగంబరుడుగా వచ్చుచున్నానని. ఇది వరకు ఉట్టిదో నిజమో మనకు తెలియదు కానండి. యేసుక్రీస్తు వస్తున్నాడు అని అమెరికాలో వాళ్ళు అమ్మేసుకున్నారంట, స్థలాలు అమ్మేసుకున్నారు. దేవుడు దిగంబరిగా వస్తున్నాను కదా అనేసి ఏం చేశారంటే వస్త్రములను దేవునికి ఇవ్వచ్చని ఎదురు చూచారు అని చెప్పుకునేవారు. ఉట్టిదంతో నిజమెంతో మనకు తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. కానీ దేవుడు దిగంబరిగా వచ్చుచున్నానని మన వస్త్రములను ధరించుకుంటాడా? కాదు కదా. ప్రశస్త వస్త్రములు ధరించుకుంటాడు ఆయన. ప్రశస్త వస్త్రములు మనము ఎలా చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. దినమెల్లా తన వస్త్రములను వారు కాపాడుకోమని అన్నాడు. 7వ దూత ఊదినప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భకాలములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకుని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. 7వ దూత ఊదినప్పుడు వాయుమండలం అంతా కూడా కుమ్మరింపగా అది సమాప్తమైన. దేవుడు 7వ ఆజ్ఞలో అంటాడు కదని, ఇక నా పని అయిపోయినది, నేను భూమి మీదకి వచ్చిన పని అంతా కూడా సమాప్తమైనది, మీరు వెళ్ళిడి అని అన్నారు. అంటే భూమి మీదకి వచ్చినప్పుడు సమాప్తమైనది అని అంటే నేను ఈ లోకమును రక్షించడానికి వచ్చాను. దేవుడు నన్ను మనుషుల చేతికి అప్పగించాడు కాబట్టి నేను వచ్చిన పని అయిపోయింది, నాకు సమాప్తం అయిపోయినది అని దేవుడు చెప్పి కనుమూసాడు 6వ మాటలోని. ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడు? సమాప్తమైనది అని అంటున్నాడు. సమాప్తమైనది, మీరు వెళ్ళుడి అని అన్నాడు. భూగర్భంలోని ఉన్నది అని అంటున్నాడు. మహాభూకంపమును కలిగిన మనుషులు భూకంపములు కలిగాను కానీ భూమి మీద పుట్టినది మొదలుకుని అట్టి మహాభూకంపము కలగలేదని చెప్పుచున్నాడు. ప్రసిద్ధమైన మహాపట్టణం 3వ భాగములు అయ్యాను. అన్యజనుల పట్టణములను కూలిపోయాను. తన తిష్కరమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సుఖమందు జ్ఞాపకము చేసుకునేది. ప్రతి ద్వీపము పారిపోయాను, పర్వతములను కనబడకపోయాను. 5 మణుగులు బరువులు పెద్ద వడగండ్లను ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్లు దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు అదే దెబ్బ నుండి దేవుడిని దూషించిరి. అంటే వడగండ్ల వాన వచ్చినప్పుడు వారికి మనం కూడా చూసారా, మనం వర్షం వచ్చింది అనుకో, బయటికి వెళతాం అనుకో, వర్షం వస్తే రాళ్ళ వర్షం వచ్చింది, పొగల వర్షం వచ్చింది అని అంటాం. అలాగే వడగండ్ల వాన వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? దేవుడిని దూషించారు. దేవుడు ఏమన్నా తెగుళ్ళ చేత నాశనం చేస్తానంటున్నాడు. తెగుళ్ళ చేత మనం భూకంపములు వచ్చినవి, కరువులు వచ్చినవి, యుద్ధములు వచ్చినవి, కానీ ఎవరైనా మారు మనసును కలిగి ఉంటున్నారా? ఎవరైనా దేవుని కొరకు సిద్ధపాటును కలిగి ఉంటున్నారా? ఆయన ప్రశస్త వస్త్రముల కోసం ఎదురు చూస్తున్నాడు కానీ మన వస్త్రములను ఇస్తారని కాదు కదా.
ప్రశస్తమైన వస్త్రం దిగంబరిగా వచ్చుచున్నాను అని అంటున్నాడు దేవుడు. దిగంబరిగా వచ్చి మనలని అందరిని కూడా కొనుక్కోబడుచున్నాము. మనం ఏమి కలిగి ఉండాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి. నిజమైన యేసుక్రీస్తు రక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. మన ప్రతి ఒక్కరూ కూడా తీర్పు రాజ్యంలో చేరవాలంటే ఇక్కడ మన నడవడికను బట్టే మనకి అక్కడ తీర్పు ఉంటుంది. ఇక్కడ మనం చెడ్డ ఈవులను చేస్తే దేవుని దగ్గర కూడా మనకు చెడ్డ ఈవులే వస్తాయి. మనం మంచి క్రియలు చేస్తే మంచి క్రియలే వస్తాయి. మనం ఏం కలిగి ఉండాలంటే బుద్ధి కలిగిన కన్యకుల వల్లే దివిటీలు పట్టుకుని ఎదురు చూడాలి. దివిటీలు అంటే ఏమిటి? మన హృదయమును వెలిగించుకుని దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతి 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 సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. గడిచిన కాలం అంతే ప్రభు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభు. మాకు మారు మనసు దయచేయి, విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. మా శత్రువుని మిత్రులను దీవించినాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. నేను ప్రభా బస్సులు వెలిచిన, రైల్లో వెలిచిన, ఆటోల్లో, ట్యాక్సీలు, బల్ల మీద వెలిచిన వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నారు నాయన ప్రభా. ప్రభా ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ప్రభా ఆశీర్వదించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచే ప్రభా. మారు మనసు కలిగి జీవించే భాగ్యం దయచే ప్రభా. ఉదయం నుంచి సాయంకాలం వరకు మేము చేసిన తప్పిదములు క్షమించిన ఆయన ప్రభా. మా నాటు ద్వారా కానీ ప్రభా, నడవడిక దారి చౌపిదారుగా ప్రభా ఏమైనా తప్పిదములు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినాను ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి, పని లేని వారికి పని దయచే ప్రభా. శక్తిని బలమును దయచే ప్రభా. విధవరాలను దీవించి ప్రభా, విధవరాలు బిడ్డలను దీవించినాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. చాలామంది కుటుంబాలలో మనశ్శాంతి లేదని అడుగుచున్నాను ప్రభా. మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబంలో కూడా ప్రభా శాంతిని సమాధానం దయచే ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. సదాకాలము కృపతోడయుండును గాక. చూచుచున్న వారికి, వినుచున్న వారికి నీ కృపతోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.